అయోధ్యకు వెళ్ళి దర్శనం చేసుకుని రాడు. మనతో చదువుకున్న మిత్రుడు ఇలాంటి ఘనకార్యం సాధించడానికి ఇంతవరకు మన అయోధ్య రామాయణ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఒకసారి చెప్పండి. అయోధ్య రాముని దర్శనం చేసుకున్న వాళ్ళకి చెప్తే మాకు అందరికి షేర్ చేస్తే ఏమైనా చేయాలి. హలో ప్లీజ్ 30 మెంబర్స్ మేము ఒక గ్రూప్గా అందరూ డిసైడ్ అయ్యి 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం సంకల్పంతో హైదరాబాద్ టీం నిజామాబాద్ మళ్ళీ ఇంకొక వేరే స్టేట్ నుంచి అందరూ ఒక 30 మెంబర్స్ గ్రూప్ అయింది. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర గ్రూప్ ఉండే ముందు నేను 2019లో రామకృష్ణాపూర్ నుంచి శబరిమల పాదయాత్ర 40 డేస్ నడుచుకుంటాను. ఇక్కడి నుంచి అదే నా ఫస్ట్ టైం, అదే నా స్ఫూర్తి. 12 జ్యోతిర్లింగాలు తిరగాలని ఆశయం అప్పుడే నాకు కలిగింది. అనుకోకుండా నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ అయోధ్య సైకిల్ వెళ్ళడం. అప్పుడు 25 డేస్ 20 మెంబర్స్ మాత్రమే వెళ్ళినాం. అప్పుడు సెకండ్ డే కరోనా డే. ఆ కరోనా డేలో కూడా మేము ఇంతమంది వెళ్ళినాం కూడా ఎవరికి ఒక కారణం సెకండ్ డేలో. కానీ మా అదృష్టం అనుకోవాలి. అయోధ్యరామ దర్శనం చేసుకొని 20 పాదకులు 20 తీసుకెళ్ళి అయోధ్యరామని సమర్పించుకున్నాం. ఇప్పుడు చూసినాక అయితే ఇంకా చూడలేదు, అది కూడా ఇంకా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ అయితే అమర్నాథ్ వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పటికైతే టికెట్ అయితే బుక్ అయినాయి. ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర చేయాలని సంకల్పం మా గురుస్వామి వారు సంకల్పించుకున్నారు. అందులో ఒక 30 మెంబర్లలో నేను ఒక్కనే దాగిస్తాం. బేసికల్ కేదార్నాథ్ స్టార్ట్ చేస్తానని ఉత్తరాఖండ్ కేదార్నాథ్ నడవాలంటేనే చాలా కష్టం. మినిమం 18 కిలోమీటర్లు నడవాలి. ఓన్లీ స్టెప్ వెళ్ళాలి. అయితే అక్కడ ఏమైనా వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కూడా ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఉంటాయి. ఇంకా మ్యాన్ని బయట రాసి ఆకలి తినాలన్నా కూడా 150 నుంచి 200 రూపాయలు ఉంటాయి. 6 గంటలు నడక స్టార్ట్ చేసినాం కేదార్నాథ్ వెళ్ళడానికి. గౌరీకొండ నుంచి నడక నడవలేని వాళ్ళకి అక్కడ గుర్రాలు పంచర్ లాంటివి ఉంటాయి. ఆయన కూడా మీ సంకల్పంతో నడుచుకుంటూ వెళ్ళాలని అనుకున్నాం. చాలా చెప్పేస్తున్నది మాట్లాడుతున్నాం అందరి 12 జ్యోతిర్లింగాల యాత్ర కేదార్నాథ్ స్టార్ట్ అయింది. మా యాత్ర మాది 6 గంటలకు స్టార్ట్ చేస్తే 4-5 గంటలు నడవడానికి. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి మళ్ళీ రోజుకు సైకిల్ మీద 100 కిలోమీటర్లు వచ్చేది. డైలీ 100 కిలోమీటర్ సైకిల్ యాత్ర. అట్లా 94 డేస్ యాత్ర సైకిల్ మొదలెట్టాం. మాకంటే ఒక రూట్ మ్యాప్ అంటూ ఏది లేదు. మొబైల్లో యాభై చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. అక్కడ కొన్ని టవర్ దగ్గర వెళ్ళిపోయాం సైకిల్ మీదనే. మాకంటూ ఒకరు వంట పెట్టేది ఏం లేదు. మేమే వండుకొని తినుకుంటా 90 డేస్ మాత్రం మేమే కష్టపడుకుంటా. ఎవరూ లేదు మాకు. మేము 30 మంది మాత్రమే, మాకు వాళ్ళు మాత్రమే. నేను నడుచుకుంటా కేదార్నాథ్ నుంచి రామేశ్వరం దాకా ఒక మినిమం 7,000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ ధన్యవాదాలు.